కలిగినటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా దేవాతి దేవుడును ప్రభువును రక్షకుడునైన మరి యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నా వందనాలండి. మరి ఈ సమయంలో కృపావార్త వర్తమానములు విందాము. దేవుడు మరి నేటికి మనకి ఇచ్చిన మరి కృపావార్త వర్తమానములలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం మనకు ఎలాంటి సంవత్సరంగా ఉండాలి అది మనము గత నెల నుంచి గత వారం నుంచి కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి నూతన సంవత్సరం నీకు ఎలా ఉండాలని ఆశపడుతున్నావు? నూతన సంవత్సరం మనకి ఎంతో ఆశీర్వాదకరముగా ఉండాలని మరి గత వారం అయితే మనం ఈ సంవత్సరం మనకు ముక్తినిచ్చే సంవత్సరముగా ఉండాలని నేర్చుకున్నాం. మరి ఈ సమయంలో పిల్లరా మరొక మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. మరొక అంశాన్ని మనం ఈ సంవత్సరం మనం ఏ రీతిలో ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటే మన ధ్యాన వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు మనము చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి ఇక్కడ రెండు మాటలు మనకి కనపడుతున్నాయి. ఈ రెండు మాటల్లో మన ధ్యాన అంశం ఏంటంటే ఫలములనిచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటండి? ఫలములనిచ్చే సంవత్సరం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీ జీవితంలో నా జీవితంలో ఈ కృపావార్త వర్తమానములు విలుచున్న ప్రతి వారి జీవితంలో కూడా పిల్లరా ఈ సంవత్సరం ఎలా ఉండాలంటే ఫలములనిచ్చే సంవత్సరముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరైతే 2023 సంవత్సరంలో ఫలాలు పొందలేదో, ఆశీర్వాదాలు పొందలేదో, దీవెనలు పొందలేదో, మేలులు పొందలేదో పిల్లరా, అలాంటి వారందరూ కూడా ఈ 2024 సంవత్సరంలో ప్రతి వారు ఫలములు పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో అలాంటి వారు ఎవరైనా ఫలభరితముగా ఉన్నారు అంటే అనుకుంటే ఆదికాండం 26వ అధ్యాయము ఈ 12వ వచనంలో పుల్లారా ఒక ఆయన పేరు మనకు కనపడుతుంది. ఆయన పేరే ఇస్సాకు. ఇస్సాకు జీవితంలో దేవుడు 2 అద్భుతమైన కార్యములు చేశాడు. ఒకటి ఆశీర్వాదము, రెండోది అతని గొప్పవారిగా చేశాడు. దేవుని స్తోత్రం. ఒకటి అతని జీవితంలో ఏ లోటు అయితే ఉన్నదో ఆ లోటు విషయంలో ఆశీర్వదించాడు. రెండోది అతను గొప్పవారిగా చేశాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, నీ జీవితంలో కూడా ఈ 2024 సంవత్సరంలో ఈ 2 ఆశీర్వాదాలు పొందాలి. ఆమేన్. ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వదించబడాలి. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఆశీర్వాదాలు పొందాలి. మరి నీ కుటుంబం గొప్ప కుటుంబంగా, నీవు గొప్ప వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. మరి 2 ఆశీర్వాదాలు కూడా మానవుడు అనుకుంటే జరిగిపోయేవి కాదు. దేవుని స్తోత్రం. మనం ఎన్నో అనుకున్నాం. పెద్దలు సామెత చెప్తారు, కోరికలే గుర్రాలైతే అంటారు. దేవుని స్తోత్రం. మానవుడు ఏవో కోరుకుంటాడు, అనుకున్నంత మాత్రం అయిపోవు. అవి జరగడానికి ఇప్పుడు దాని వెనుక
ఏమి అవసరం అంటే భక్తి అవసరం. దేవుని స్తోత్రం. ఏం అవసరం అండి? భక్తి అవసరం, ప్రార్థన జీవితం అవసరం, విశ్వాస జీవితం అవసరం. నీవు ప్రభులో బలమైన వ్యక్తిగా, స్థిరమైన వ్యక్తిగా ఉండాలి. మరి ఇక్కడ ఇస్సాకు యొక్క ఆ సంవత్సరం ఫలభరితముగా ఉండడానికి కారణం ఏంటంటే ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి 2024 సంవత్సరం నీ జీవితంలో కూడా ఫలభరితముగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే పిల్లగా మరి నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుచేత అది నా మాట కాదు, బైబిల్ మాట. 128వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఒట్టినే వచ్చేది, నువ్వు చర్చకు వచ్చేసినంత మాత్రం వచ్చేది. మరి నీలో దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుడు అంటే భక్తి ఉండాలి, దేవుడు అంటే భయం కూడా ఉండాలి. ఎందుకు చేతంటే చాలా మందికి ఈ రెండులో ఏదో ఒక తక్కువ ఉంటారు. కొంతమంది దేవుడు అంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయము ఉండదు. ఆ భయం లేనప్పుడు వచ్చే ఆదివారం వెళ్దాం, వచ్చే శుక్రవారం వెళ్దాం, వచ్చే వారం వెళ్దాం అని వాయిదాలు వేసుకుంటారు. భక్తి అయితే ఉంది, వెళ్ళాలి, కానీ భయం లేదు కాబట్టి వాయిదాలు వేస్తాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే రెండు ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ భయభక్తులు ఉన్నప్పుడు ఏ ఆదివారం కానీ, ఏ శుక్రవారం కానీ, ఏ రోజు కూడా దేవుని సన్నిధిని మానడానికి ఇష్టపడం. దేవుని స్తోత్రం. కానీ మరి ఇక్కడ మరి ఇస్సాకు జీవితంలో ఈ రెండు ఉన్నాయి. దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది. మరి భయభక్తులు మరి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ రీతిలో వచ్చాయంటే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చాయి. హల్లెలూయా. మరి ఇస్సాకు యొక్క తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? అబ్రహాము, శారాలు. మరి అబ్రహాము శారాల గురించి మనం ఆలోచిస్తే దేవుని యందు వారు ఎంత భయభక్తులు గలవారో మనకు తెలుసు. దేవుని యందు వారు భయభక్తులు కలిగి సంతానము లేని పరిస్థితిలో, గర్భఫలము లేని పరిస్థితిలో పిల్లరా దేవుని యందు భయభక్తులు ఇచ్చి గర్భఫలాన్ని పొందుకొని ఇస్సాకును పొందుకున్నారు. హల్లెలూయా. మరి దేవుడిచ్చిన బిడ్డను, దేవుడిచ్చిన కుమారుడైన మరి ఇస్సాకును మరి ఎలా అబ్రహాము శారాలు పెంచాడంటే దైవ భక్తిలో పెంచాడు. దేవుని యందు భయభక్తులు గలవారిగా పెంచారు. దేవుని స్తోత్రం. అందుచేతనే ఆ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఇస్సాకు జీవితంలో మహా కరువు కాలంలో మరి భయంకరమైన మరి దినాలలో ఉన్నప్పుడు మరి ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అతడు దేవుని నమ్మి దేవుని మాట ప్రకారముగా చేయడం ద్వారా ఆ సంవత్సరము మరి ఇస్సాకు మరి విత్తనం వేసి 100 ఫలములు పొందెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా మరి సహోదరుడా, ఈ కృపావర్త వర్తమానం విడుచున్న ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే మీ బిడ్డలు ఆశీర్వాద కారకులుగా ఉండాలంటే, మీ బిడ్డలు దీవెనలు పొందేవారుగా ఉండాలంటే పిల్లరా మరి మనం ఏమనుకుంటామంటే నాకు బిడ్డలు పుట్టారు కాబట్టి మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు సంపాదించాలి, వారికి ఇవ్వాలి, పాడి పంట సంపాదించాలి, మంచి వ్యాపారం సంపాదించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, అవి నా బిడ్డలకు మరి నేను ఇవ్వాలి అనుకుంటాం. కానీ బైబిల్లో చాలా మంది భక్తులు ఈ భూలోక సంబంధించిన వాటి కోసం ఆలోచించలేదు. నా బిడ్డలకి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని ఆలోచించలేదు. కానీ బైబిల్ గ్రంథంలో పరమజ్ఞాని సొలొమోను చెప్పినటువంటి రీతిగా
బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. దేవుని స్తోత్రం. ఆ ప్రకారముగా అబ్రహాము సారాలు బాలుడైన ఇస్సాకును దేవుని మార్గములో, దేవుని యందు భయభక్తుల్లో వారు పెంచారు. కాబట్టి పిల్లరా, ఈరోజు మరి తల్లిదండ్రులు వృద్ధులైపోయి వారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినా మరి ఇస్సాకు ఇంకా దేవుని మీద భయభక్తులు ఉన్నాయి, దేవుని భక్తిలో భయములో నడుస్తున్నాడు. కాబట్టి దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుచు దేవుని మాట ప్రకారముగా చేస్తున్నటువంటి ఇస్సాకు జీవితంలో గొప్ప ఐశ్వర్యమును లేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అలాగే అతని కుటుంబం గొప్ప కుటుంబంగా మారిపోయింది. హల్లెలూయా. అందులో ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు దేవుడిచ్చిన బిడ్డల విషయంలో వారికి ఏమి సంపాదించాలని ఆశపడుతున్నారో ఒకసారి ఆలోచించుకో. నా బిడ్డలు పుట్టారు కాబట్టి నీవు కూడా లోకుల వలె, లోకానుసారం వలె అవి సంపాదించాలి అని ప్రయాసపడకండి. మీరు లేమిలో ఉన్న, కొదువులో ఉన్న, మీరు ఏ ఉన్నత స్థితిలో ఉన్నా, లేమి స్థితిలో ఉన్నా మీ బిడ్డలకు భక్తి నేర్పించాలి. దేవుని స్తోత్రం. మీ కుమారులకు, మీ కుమార్తెలకు భక్తి నేర్పించండి. ఎప్పుడైతే మీరు మరి ఆ భక్తిని నేర్పిస్తారో వారికి మీరు మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయిన వారు బాధపడరు. దేవుని స్తోత్రం. ఒకవేళ మీ పిల్లలకు మీరు దేవుని యందు భయభక్తులు నేర్పకపోతే మీ తర్వాత వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటారు. మా తల్లిదండ్రులు వారికి ఏమి ఇవ్వలేదు, మాకు ఒక ఇల్లన్నా ఇవ్వలేదు, ఒక ఎకరమన్నా సంపాదించలేదు, పాడి పంటలన్నా సంపాదించలేదు, చిన్న వ్యాపారం సంపాదించలేదు, చిన్న ఉద్యోగం సంపాదించలేదు, తిట్టుకుంటారు తప్పనిసరిగా. అదే నీవు నీ బిడ్డలకు భయభక్తులు నేర్పితే వారికి నువ్వు ఏమి ఇవ్వకపోయినా వారిని తిట్టుకోదు. హల్లెలూయా. ఎందుచేతంటే నీవు నేర్పిన భయభక్తులను బట్టి వారు తల్లిదండ్రుల మీద కంటే దేవుని మీద ఆధారపడడం ఇష్టపడతారు. హల్లెలూయా. నేను దీవించబడాలంటే, నేను ఆశీర్వదించబడాలంటే నేను దేవుని మీద ఆనుకోవాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి, దేవునికి వాక్యం చెప్పినట్లుగా నేను చేయాలని వారు దేవుని మీద ఆధారపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఇస్సాకుకి తల్లిదండ్రులు మేడమిద్దుల కంటే, ఆస్తుల కంటే పిల్లరా దేవుని భయభక్తులు నేర్పించారు. ఇది ఇప్పుడు కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, లోటు వచ్చింది, వర్షాలు లేవు, పంటలు పండడానికి వర్షాలు లేవు, పంటలు పండడానికి నీరు లేదు. అయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మరి ఇస్సాకు దేవుని యందు భయభక్తులతో ఆ సంవత్సరం పంట వేశాడు. ఆ సంవత్సరం దేవుని మీద ఆధారపడి పంట వేసిన ఇస్సాకు గారు ఎంతగా వర్ధిల్లాడంటే నూరంతలుగా వర్ధిల్లాడు, నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు, నూరంతలుగా గొప్పవాడయ్యాడు. దేవుని స్తోత్రం. మరి ఇంతకాలం వర్షం మీద, నీరు మీద ఆధారపడి పంటలు వేసినప్పుడు అంత అభివృద్ధి అతని జీవితంలో చూడలేకపోయాడు. కానీ ఈ దినమున దేవుని మీద ఆధారపడి చేసిన పనిలో నూరంతల అభివృద్ధి వచ్చింది. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కృపా వర్తమానం విడుచున్న నీ జీవితంలో కూడా నువ్వు మనుషుల మీద, తల్లిదండ్రుల మీద, ఈ లోకాశుల మీద ఆధారపడకుండా నీకున్న దేవుని యందున్న భయభక్తులను బట్టి దేవుని మీద ఆధారపడి నువ్వు ఏ పని చేసినా నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నీ ఉద్యోగంలో ఆశీర్వదించబడతావు. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, నీ వ్యాపారంలో ఆశీర్వదించబడతావు. నువ్వు పాడి పంటలో కలిగేలాగా పొలమును మరి నమ్ముకున్నావా, నీ పొలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో మరి ఆ సంవత్సరము మరి ఇస్సాకు నూరంతల ఫలాలు పొందుకున్నాడు. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో కూడా 2023 సంవత్సరంలో
ఎలాంటి ఫలాలు, ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి దీవెనలు పొందలేని స్థితిగతుల్లో మనం ఉన్నట్లయితే ఈ 2024 సంవత్సరంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. మీరు చేసే చిన్న పని అయినా, ఏ చిన్న వ్యాపారమైనా, ఏ చిన్న ఉద్యోగమైనా సరే, దేవుని బిడ్డలారా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసము కలిగి, దేవుని మీద భయభక్తులు కలిగి మీరు చేయడం ప్రారంభించండి. బైబిల్లో మరి సాకుని దేవుడు ఎలాగైతే 100 ఫలింపజేస్తాడో, నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా మరొక మాట చూద్దాం. ఉదాహరణకి మరి యేసు కూడా మరి సంవత్సరం గొప్ప ఫలాలు ఫలించాలని ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఆమేన్. యోసేపు ఫలించేడి కొమ్మ. చదవండి. యోసేపు ఫలించేడి కొమ్మ. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం అంటే ఇక్కడ ఉన్నది. ఈ యోసేపు ఫలించే కొమ్మ అంటే ఇంకా నిత్యం ఫలించడమే. ఒక సంవత్సరం ఫలించి ఒక సంవత్సరం ఫలించకుండా కాదు. కొన్ని పంటలకి కొన్ని కాలాలు ఉంటాయి. వర్షాకాలంలోని కొన్ని పంటలు పండుతాయి, మరి చలికాలంలోని కొన్ని పంటలు పండుతాయి, ఎండాకాలంలోని కొన్ని పంటలు పండుతాయి. కానీ పిల్లరా మరి ఇదిగో యోసేపు ఏమై పేరు దేవుడు పెట్టాడంటే ఫలించేడి కొమ్మ. నిత్యము ఫలించడమే. కారణం ఏంటి? యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విడిచిపెట్టిన వాడు, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములను విడిచిపెట్టిన వాడు, దేవుని మీదే ఆనుకున్నాడు. తన యవన కాలములో తన యవనాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తన యవన విషయంలో ఎన్నో శోధనలు వచ్చినా, మరి ఎంతో మంది శోధించిన చివరికి అతడు దేశంలో ఆయన పని చేస్తున్నాడో ఆ దేశపు రాణి ఆయన శోధించిన కూడా శోధనలు పడకుండా తన యవనాన్ని కాపాడుకున్న యోసేపుకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటండి? ఫలించేడి కొమ్మ. హల్లెలూయా. ఆ ఫలించేడి కొమ్మ ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటది. ఎప్పుడు కూడా పంటకు లోటు ఉండదు, ఫలాలకి లోటు ఉండదు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఫలించే కొమ్మలా ఉండాలన్నది ప్రభు ఉద్దేశం. హల్లెలూయా. మరి నీవు నేను కూడా ఒక సంవత్సరం ఫలించి ఒక సంవత్సరం ఫలించుకోవడం కాదు, ఒక రోజు ఫలించి ఒక రోజు ఫలించకపోవడం కాదు, లేదా ఒక వారం ఫలించి ఒక వారం ఫలించకపోవడం కాదు, ఒక నెల ఫలించి ఒక నెల ఫలించకపోవడం కాదు. 365 రోజులు ఫలించాలి మనం. దేవుని స్తోత్రం. 52 వారాలు ఫలించాలి మనం. 12 నెలలు కూడా ఫలించాలి. సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా మనం ఫలిస్తూనే ఉండాలి. హల్లెలూయా. యోసేపు యొక్క ఆ ఫలించేది కొమ్మగా ఏది మార్చిందంటే అతనిలో ఉన్న భయభక్తులే. ఆయనకు దేవుని మీద ఉన్న భయభక్తులు, దేవునింత భయభక్తులు కలిగి దేవునంత బలమైన విశ్వాసిగా, స్థిరమైన విశ్వాసిగా మరి ఆయన ఉన్నాడు కనుక యోసేపు ఫలించే కొమ్మ అయిపోయాడు. దేవుని స్తోత్రం. అలాగే మనము కూడా కొన్ని ఫలాలు ఫలించి దేవునికి ఇవ్వాలంటాడు. హల్లెలూయా. పరమగీతాలు 4వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. పరమగీతాలు 4వ అధ్యాయం 16వ వచనం. పరమగీతాల గ్రంథం తెద్దాం. 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏ తెచ్చుము, దక్షిణ వాయువు వేచేయుము, నా ఉద్యాన వనము మీద
విసరుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. హల్లెలూయా. సూలమతి చెబుతున్న మాటలివి. నా ఉద్యానవనమును ఫలింపచేయుడి. దేవుని స్తోత్రం. ఒకవేళ నేడు అనే దినానికి నీ జీవితంలో ఫలములు లేకపోతే, నీ ఆత్మీయ జీవితం సరైనదిగా లేకపోతే, నీ భక్తి జీవితం సరైనదిగా లేకపోతే, నీ ఉద్యానం, నీ హృదయం అనే ఉద్యానవనం, నీ గృహం అనే ఉద్యానవనానికి నీ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు రారు. ఇదిగో ఉత్తర వాయువు దక్షిణ వాయువు వేచేమో నా యొక్క ఉద్యానవనమును ఏముందమ్మా, నా ఉద్యానవనమును అది నా ఉద్యానవనము మీద విసురుడి. వాటి యొక్క పరిమళములు వ్యాపింపచేయము. దేవుని స్తోత్రం. క్రైస్తవ హృదయంలో నుంచి, క్రైస్తవ జీవితంలో నుంచి పరిమళ వాసన రావాలి. పరిపూర్ణులారా, దేవుని బిడ్డలారా, మరి 2024వ సంవత్సరంలో మరి నీవు కూడా ఇలాంటి పరిమళ వాసన వచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. పరిమళ వాసనతో ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఆహ్వానించినప్పుడు మన హృదయాల్లోనికి, మన గృహాలలోనికి, మన సంఘాలలోనికి వచ్చినట్లుగా మనం అంతగా పరిమళించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనంతటికి కారణము దేవునిలో మనకున్న భయభక్తులే. దేవుని స్తోత్రం. మరి నీలో దేవునికి ఎంత భయం ఉంది, భక్తి ఉంది. మరి తిమోతి గాని తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, ఈ జనులు పైకి భక్తి గలవారై ఉండి తన శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. చాలా మంది నేటి దినాలలో పైకి భక్తి గలవారిగానే ఉంటున్నాం, పైకి విశ్వాసం గలవారుగానే ఉంటున్నాం, పైకంతో నీతిమంతులుగానే ఉంటున్నాం, పైకంతో భయభక్తులు గలవారుగానే ఉంటున్నాం. దేవుడు అంటే చాలా ప్రాణమని చెప్పే వారిగానే ఉంటున్నాం. కానీ అవన్నీ కూడా మన జీవితంలో ఉండటలేదు, మన బ్రతుకులో ఉండటలేదు. మన జీవితం అంతా కూడా పరిమళించాలంటే, మన బ్రతుకంతా, మన కుటుంబం అంతా కూడా ఆస్వాదించబడాలంటే దేవుని యందు భయభక్తులు గలవారిగా మనము ఉండాలి. అవి ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. మనం వస్తున్నాం వెళ్తున్నాం అంటే కాదు, కానీ మరి నీ జీవితంలో మరి లేఖనములు చెప్పినట్లుగా అలాంటి యొక్క ఆశీర్వాదాలు, అలాంటి యొక్క 100% 100 ఆశీర్వాదం నీ జీవితంలో ఉందా? ఇదిగో మరి ఇస్సాకులో ఉన్నాయి. దేవుని స్తోత్రం. పరిమళ వాసన లాంటి ఆశీర్వాదాలు ఇస్సాకులో ఉన్నాయి. 100 అభివృద్ధి ఇస్సాకులో ఉన్నాయి. కనుక మరి కొన్ని ఆ వాక్యాలు మనం ఇంకా వాళ్ళు చూసుకుందాం పిల్లరా. ఆదికాండం పొందాం. మరలా ఆదికాండం 26వ అధ్యాయంలోని 3వ వచనాన్ని చదువుతాం. ఈ దేశమందు పరవాసివయుండుము. చూడండి, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుని స్తోత్రం. ఇస్సాకుతో దేవుడు చెబుతున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, ప్రియులారా, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మీరు 1వ వచనంలో చూస్తే అది భయంకరమైన కరువు కాలం. అది చూసారా, ఎటు చూసినా ఏ ఆధారం లేని పరిస్థితిలో ఒకవేళ 2024 వచ్చేసరికి ప్రియ సహోదరి సహోదరుడా, నీ బ్రతుకు కూడా, నీ జీవితము కూడా కరువు కాలం లాగా ఉందేమో, ఎడారి వలె ఉన్నదేమో.
ఏ ఆధారము లేక, ఏ ఆశీర్వాదములు లేక, ఏ దీవెనలు లేక, ఏ మేలులు లేక ఉన్నాయేమో. అయినా సరే ఇస్సాకుతో అంటున్నాడు, ఇదిగో నీవు జాగ్రత్తగా వినండమ్మా, మంచి మాట, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. నీవు 2023లో పొందలేని ఆశీర్వాదాలన్నీ కూడా, మన దీవులన్నీ కూడా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుని బిడ్డ, ఇదిగో మరి ఆయన నీతో కూడా ఈ సంవత్సరం అంతా నీతో ఉండి, నువ్వు చేసే వ్యాపారంతో ఉండి, నువ్వు చేసే ఉద్యోగంతో ఉండి, నువ్వు చేసే పాడి పంటలతో ఉండి, నువ్వు చేసే ప్రతి చిన్న వ్యాపారమైన పరిపాట్లైనా నీ కష్టార్జితంతో దేవుడు నీతో ఉండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇస్సాకు అదే చెప్పాడు, నువ్వు భయపడకు, పరవాసినని అనుకోవద్దు, నువ్వు పరవాసిగానే ఉండు, ఒంటరైన వాడిని అనుకోవద్దు, ఒంటరివాడిగానే ఉండు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. దేవుడు నీతో కూడా ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని. మరి దేవాతి దేవుడును ప్రభును రక్షకుడునైనా మరి యేసుక్రీస్తు వారు ఈ గొప్ప మాట నీతో చెప్పాలని ఆశపడుతున్నాడు. కానీ ఈ మాట వినే చెవులు నీకు లేవు. ఏంటంటే మాట వినే చెవులు లేవు. బైబిల్లో తిమోతి గారికి పౌలు గారు మరొక మాట చెప్తున్నారు, తిమోతి యవనస్తుడా జాగ్రత్త, ఈ జనులందరూ కూడా దురద చెవులు గలవారు. ఏ చెవులండి? దురద చెవులు గలవారు. హితబోధకు చెవి ఒక్కరు. హితబోధ అంటే మంచి బోధ, మంచి మాటలకు చెవి ఒక్కరు, మంచి బోధలకు చెవి ఒక్కరు. కానీ ఈ లోక సంబంధమైన కల్పనా కథల వైపే వారు చెవులు ఎత్తుతారు, చెవులు ఉంచుతారు. ఎది చేత వాళ్ళ చెవులు స్వర్ణ చెవులు గలవారన్న. ఒకవేళ దేవుని బిడ్డ మరి నీ చెవులు కూడా అలా ఉన్నాయేమో. పాపం, మోసం, అన్యాయం, అక్రమం ఇలాంటి భూలోక సంబంధించిన విషయాలు వినే చెవులుగా ఉన్నాయేమో. అలాంటి చెవులుగా ఉండడానికి వీలు లేదు. ప్రకటన గ్రంథంలో ప్రభు చెబుతున్న మాట, ఆత్మ చెబుతున్న సంగతులు, ఆత్మ చెబుతున్న సంగతులు, ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. అంటే నీ చెవులు ఏ మాట వినే చెవులు ఉండాలి? దేవుని మాటలు వినే చెవులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇదిగో మరి ఇస్సాకు దేవుని మాటలు వింటున్నాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతుంటే దేవుని స్వరము, దేవుని మాట ఇస్సాకు వినబడతా ఉంది. ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నీతో మాట్లాడుతూ ఉంటే ఆయన మాట నీకు వినబడుతుందా? హల్లెలూయా. కనీసం దైవజనుడు బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యాలు ఉపదేశములుగా, దేవుని మాటలుగా, దేవుని వాక్కులుగా మరి నీతో మాట్లాడుచున్నప్పుడు, నీకు బోధిస్తున్నప్పుడు ఈ బోధైనా ఈ చెవులలో పడుతుందా? హల్లెలూయా. చెవుల్లో పడాలి. అందుకే నీకు అపనమ్మకం వచ్చేసింది. దేవుడు చేస్తాడా చేయడా, దేవుడి కార్యం జరిగిస్తాడా జరిగించుడని అపనమ్మక నీలో రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మేలులేంటో దీవులేంటో అవి నీతో చెప్పడానికి ఆయన ఆశపడినప్పుడు నీవు ఆయన మాట వినే చెవులు కలిగి లేవు. ఒకవేళ ఇంతవరకు నీవు తిమోతి పత్రికలో రాయబడిన అలాంటి లోక సంబంధించిన చెవులు కలిగి ఉంటే ఈ చెవులు కూడా మార్చుకోవాలి. ఈ చెవులు, నీ మైండ్ని కూడా మార్చుకుని దేవుని మాట వినే చెవులుగా మార్చుకుంటే, ఇదిగో మరి 3వ వచనంలో మరి ఇస్సాకు చెప్పిన మాటే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను అంటున్నాడు. 2024 సంవత్సరం. దేవుని స్తోత్రం. కాబట్టి 2024 సంవత్సరంలో దేవుడు నీకు కూడా ఇచ్చిన ఈ గొప్ప మాటను బట్టి నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఇస్సాకు ఎలాగైతే దేవుని మాట విని ఈ 12వ వచనంలో ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందినో, అలాగే నువ్వు కూడా మాట విని
ఆయనకి ఏ పని అప్పగించాడో ఆ పని చేయాలి. అబ్బే ప్రభా ఈ వ్యాపారం చేయలేను, అయ్యో ప్రభా ఈ ఉద్యోగం చేయలేను, ఇంకా మంచి వ్యాపారం ఇచ్చే, ఇంకా గొప్ప లాభాలు వచ్చే వ్యాపారం ఇచ్చే, ఇంకా పెద్ద ఉద్యోగం ఇచ్చే, ఇంకా పెద్ద జీతం వచ్చే ఉద్యోగం ఇచ్చే దురాశకు మనం పోకూడదండి. బైబిల్ చెబుతుంది దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో ఉండే దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. నువ్వు ఆ స్థితిలో నమ్మకంగా ఉంటే ఆ స్థితి నుండి మరి ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు ఆయన క్రమక్రమముగా. ఈ ఇస్సాకును గురించే మనస్వాటి ఏం రాయకూడదంటే దేవుడు ఇస్సాకును క్రమక్రమముగా వర్ధిల్ల చేసి అభివృద్ధి చేశాడు. హల్లెలూయా. మరి నిన్ను నన్ను అంతే, నీవు ఈ 2024 సంవత్సరంలో నిజముగా దేవుని భయభక్తులు కలిగి ఆయన విశ్వాసము కలిగి ఆయన మాట వినే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఆయన నిన్ను కూడా ఇస్సాకును ఎలాగైతే క్రమక్రమముగా విడుదల చేశాడు, అలాగే మరి ఆ సంవత్సరం విత్తనం వేసి ఎలాగైతే 100 పంటలు పొందాడో, ఫలం పొందాడో, మరి నీ జీవితంలో కూడా అలాంటి ఫలం పొందుతాం. దేవుని స్తోత్రం. అలాంటి దేవుడు మన యేసయ్య. అది ఈ రోజు మన యొక్క అంశం ఏమనుకున్నా, ఫలములను ఇచ్చే సంవత్సరం. ఏంటండి ఈ సంవత్సరం? ఏంటండి? ఫలములను ఇచ్చే సంవత్సరం. కాబట్టి నీ జీవితంలో నీ కష్టాలు పోయి, నీ బాధలు పోయి, నీ లోటులు పోయి, నీ కొదువులు పోయి, నీ శోధన సమస్యలన్నీ పోయి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందే అర్హత, ఆయన నిన్ను గొప్పగా చేసేటువంటి అర్హత నీలో ఉందో లేదో ఒక్కసారి మనం మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ సంవత్సరము ఫలములిచ్చే సంవత్సరం అని మనం నేర్చుకున్నాం. నేటికప్పుడే 14 రోజులు గడిచిపోతున్నాయి. అంటే జనవరిలో సగం రోజులప్పుడే అయిపోయి. కాబట్టి మరి నీవు ఫలించే కొమ్మగా యోసేపుకి ఇచ్చిన మరి ఫలించే కొమ్మగా అలాంటి అభివృద్ధి నీకుందా? ఇస్సాకు వలె క్రమక్రమముగా లేదా సంవత్సరము పంట వేసి 100 పొందిన ఆ అభివృద్ధి ఆశీర్వాదం నీకున్నదా? ప్రియులారా, ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఒక్కసారి పరిశోధించుకోండి. ఎలాంటి దీవెనలు నీ జీవితంలో పొందుతున్నావు? లేదండి నా బ్రతుకు ఇంకా ఎడారిగా ఉంది, కరువు కాలముగా ఉంది, కష్టాలతో ఉంది, నష్టాలతో ఉంది, శోధనతో ఉంది, సమస్యలతో ఉందని అనుకుంటున్నావా? ఇప్పుడే దేవుని నమ్ము. ఇప్పుడే నీ చెవులు మార్చుకో. లోక విషయాలు వినే చెవులను దేవుని మాటలు వినే చెవులుగా మార్చుకుని దేవుని మాట ప్రకారముగా చెయ్యి. ఇస్సాకు కరువు కాలములో దేవుని మాట ప్రకారముగా యాజకాలు 26:12 చేసాడైనా ఆయన చేసి ఫలము పొందారు. అలాగే నీవు కూడా ఈ రోజు నుంచి కూడా దేవుని మాట ప్రకారంగా చేసి దేవుని భయభక్తులు కలిగి ఉండు. తప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను, నీవు కలిగిన సంస్థలు కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడకు మా తండ్రి, నిత్యుడకు మా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రము. కృపామయ, దయామయ, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, బలమైన కార్యములు చివాడా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి, మీ సహవాసం, మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు నాకు మాకు మెండుగా దయచేసి బలమైన కార్యముల చేత, గొప్ప గొప్ప కార్యముల చేత మీ సన్నిధి, మీ సహవాసం, మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు నాకు మాకు దయచేయ్యా. అద్భుతములు చేయవాడా, అద్భుత కార్యములు చేయవాడా, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందినట్లుగా
ఈ 2024 సంవత్సరంలో నన్ను, నా కుటుంబము, నా సంఘమును ఫలములు ఇచ్చేటువంటి సంవత్సరముగా, ఫలించే సంవత్సరముగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా ఈ కృపావార్త వర్తమానం విన్న ప్రతి వారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.